హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. రాబిన్ హుడ్ పర్ఫెక్ట్ రివ్యూ వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే సినిమాలో స్టోరీ అనేది అంత డెప్త్ లేదు మావా, రొటీన్ స్టోరీ. కాబట్టి సినిమాలో ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్స్ వాల్యూస్. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు, ఖర్చు ఎంత పెడతారు. సో అది ఆ ఖర్చు అనేది సినిమా చూస్తే క్లియర్గా అయితే అర్థమైపోతుంది అండ్ అది ఒక ప్లస్ పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లస్ పాయింట్ అంటే సినిమాకి కామెడీ కూడా ఒక ప్లస్ పాయింట్ మావా. ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ కమెడియన్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఫన్ మామూలుగా జనరేట్ అవ్వలేదు. చాలా చాలా సీన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళిద్దరి మధ్య, హైలైట్ అనమాట. ఓకే, సినిమా కూడా ఒక కామెడీ ప్లస్ పాయింట్ మావా. ఆ తర్వాత నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకేం లేదు మావా, సినిమాలో ప్లస్ పాయింట్ గురించి చెప్పడానికి ఇంకేం లేదు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే సినిమాకి రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలు. ఇలాంటి రొటీన్ స్టోరీకి ఇంత రన్ టైం అవసరమా? 2 గంటల 20 నిమిషాలు, అది పర్ఫెక్ట్ రన్ టైం. ఆ రన్ టైంతో ఈ సినిమా వచ్చుంటే కనుక కొంచెం గ్రిప్పింగ్గా చాలా క్రేజీగా ఉండేది. సో సెకండ్ హాఫ్లో చాలా ల్యాగ్ ఉందన్నమాట. ఓకే, మీరు సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మైనస్ పాయింట్ అంటే మ్యూజిక్ మావా. సినిమాలో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. లాస్ట్లో ఆ స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేసిన హీరోయిన్ కేతిక శర్మ, ఆ సాంగ్ ఏదైతే ఉందో అది ద సర్ప్రైజ్. ఆ సాంగ్ తప్ప మిగతా 3 సాంగ్స్ అస్సలు బాగలేదు మామ, అస్సలు బాగలేదు. నెక్స్ట్ మైనస్ పాయింట్ డైరెక్షన్ టేకింగ్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? వెంకీ కుడుమల. ఆల్రెడీ డైరెక్టర్ వెంకీ కుడుమల, హీరో నితిన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా భీష్మ. ఆ సినిమాలో ఇంటర్వల్ బ్యాండ్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట. దాంతోపాటు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే దొబ్బింది. తర్వాత ఇంటర్వల్ బ్యాంక్ కూడా అంత బాగాలేదు. అండ్ విలన్, మెయిన్ విలన్ ఎవరో ఈ సినిమాలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2024 రిలీజ్ అయిన దేవకి నందన వాసుదేవ సినిమాలో విలన్ మామ ఇతనే. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సింప్లీ సూపర్ మామ. అలాంటి యాక్టర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ అయితే కొన్ని పవర్ఫుల్ సీన్స్ రాసుండాలా, అలా రాయలేదు డైరెక్టర్. పోనీ హీరోకి విలన్కి మధ్య కొన్ని ఫైట్ సీన్స్ అని క్రియేట్ చేశాడంటే అది లేదు. లాస్ట్లో ఒక ఫైట్ పెట్టాడు మామ, అది కూడా పవర్ఫుల్గా ఉంటుంది అనుకుంటే డమ్మీ చేసాడు డైరెక్టర్. ఏదో విలన్నే కామెడియన్ చేసాడు మామ, కామెడియన్గా. సో నాకైతే నచ్చలేదు ఇది, ఎలాంటి యాక్టర్. పైగా డబ్బింగ్ కూడా ఆ లిప్ సింక్ అనేది సెట్ అవ్వలేదు మామ. డైలాగ్ అంటే డబ్బింగ్ కూడా కొంచెం శ్రద్ధ పెట్టుండాలి డైరెక్టర్, అది కూడా మిస్ఫైర్ అయింది. సో మొత్తానికి డైరెక్షన్ టేకింగ్ ఈ సినిమాలో చాలా మిస్ఫైర్ అయింది అనమాట. అయితే పక్కాగా తెలుస్తూ ఉంది, అది మ్యాటర్. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో బాయ్, ఆ క్యారెక్టర్లో ఒక 2 మినిట్స్ అయితే మనకు కనిపిస్తారు. సో ఓకే ఓకే ఓకే. తర్వాత మనకు సీక్వెల్ కూడా అనౌన్స్మెంట్ చేశారు మనం లాస్ట్ ఎండింగ్లో. రాబిన్ హుడ్ బ్రదర్హుడ్, ఇది మనకు సీక్వెల్ పార్ట్ 2 రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో మళ్ళీ చూద్దాం. సో మొత్తానికి ఓవరాల్ ఈ సినిమా చూడొచ్చు. అంటే అది చెప్పే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఈ సినిమా సింగిల్గా వచ్చుంటే బాగుండేది. కానీ ఈ ఉగాదికి రంజాన్కి ఈ సినిమా రిలీజ్ అయింది 4 సినిమాల మధ్యలో. అందులో ఒక 2 సినిమాల సీక్వెల్, మ్యాడ్ 2 ఆల్రెడీ మ్యాడ్ బ్లాక్ బస్టర్, ఇప్పుడు మ్యాడ్ 2 కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. జస్ట్ 3 డేస్లో బ్రేక్ టార్గెట్ కొట్టేసి ఆల్రెడీ 96 లక్షలతో సినిమా లాభాలు ఉంది మావా. అదొకటి. తర్వాత లూసిఫర్, ఆ సినిమాకి సీక్వెల్గా L2 ఎంపురాన్ లూసిఫర్ పార్ట్ 2 రిలీజ్ అయింది. అది కూడా బ్లాక్ బస్టర్ దూసుకోబోతుంది. ఇంకొక 37 కోట్ల దాకా కలెక్షన్ చేయాలి, అది కూడా బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఇంకొక 4 to 5 డేస్లో అది కూడా బ్రేక్ టార్గెట్ కొట్టేస్తుంది మామ, లూసిఫర్ పార్ట్ 2 కూడా. ఆ తర్వాత సికిందర్ సినిమా రిలీజ్ అయింది అండ్ సల్మాన్ ఖాన్, అది మనకు సంబంధం లేదు ఎందుకంటే అది హిందీ ఆడియోలో మాత్రం రిలీజ్ అయింది కాబట్టి. పైగా సినిమా డిజాస్టర్. ఆ తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది మామ, వీరా ధీరా సూరా, తెలుగు తమిళ రిలీజ్ అయింది. మంచి ఫాస్ట్ టాక్ వచ్చింది, అది కూడా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్లో. సో ఇలాంటి ఒక 4 సినిమాల మధ్యలో సినిమా రిలీజ్ అయితే ఎక్కడ వస్తాయేమో కలెక్షన్స్ ఇలాంటి స్టోరీ పెట్టుకున్నా. ఆల్రెడీ 2 సినిమాలు సీక్వెల్స్ రాబోతున్నాయి తెలుసు మీకు, మంచి క్రేజ్ ఉన్న సినిమాలు. సో అలాంటప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయొచ్చా? ఏదో సింగిల్గా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి ఒక్కొక్క వారంలో, అలాంటప్పుడు సింగిల్గా వచ్చుంటే కలెక్షన్స్ వచ్చి ఉండేది కదా. సరైన డేట్లో మరుసటి వారంలో పెద్ద సినిమాలు ఏవి లేకుండా చూసుకొని ఒక పర్ఫెక్ట్ డేట్లో రిలీజ్ అయితే కలెక్షన్స్ ఆటోమేటిక్ వస్తాయి. కానీ ఇలాంటి సీక్వెల్స్ మూవీస్ పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ చేస్తే రిజల్ట్ ఇలాగే తగలబడుతుంది, అది మ్యాటర్ మామ. అండ్ ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 2.75 మామ. ఓకే, బాయ్ మామ.